Okay, yes. So is my screen is visible to you? Yes, friends. Okay, no? Yes, yes. Yeah, good, good. So now మనం యాక్చువల్గా ఒక గ్రూప్ని తయారు చేస్తున్నాం. ఆ గ్రూప్ పేరు గ్రూప్ 1. ఎస్, ఈ గ్రూప్ అనేది మనం తయారు చేసిన తర్వాత ఆ గ్రూప్ లో కొంతమందిని మనం యాడ్ చేయొచ్చు. కొంతమంది అంటే ఏంది, మెంబర్స్ ఇన్ అవర్ టీమ్మేట్స్, ఇన్ అవర్ కలీగ్స్. ఎస్, ఇలాగా. సో ఈ వ్యక్తిని యూజర్ గా మనం కన్సిడర్ చేయాలి. ఎక్కడ లైనక్స్ లో ఈ వ్యక్తిని ఒక యూజర్, ఈ వ్యక్తిని ఒక యూజర్, వీళ్ళందరూ యూజర్సే. సో వీళ్ళందరినీ మనం యూజర్సే. అంటే యూజర్ అంటే ఎవరు అంటే, ఎవరైతే లైనక్స్ రిసోర్స్ ఉపయోగిస్తున్నారో వాడిని మనం యూజర్ అని పిలుస్తాం. సరే, వీళ్ళందరినీ యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3 అంటే యూజర్ 1 KK1, యూజర్ 2 KK2, యూజర్ 3 KK3, ఇట్లా ఇలా మనం ఓకే చేయగలం. సో అలాగా మనం యాక్చువల్గా వీళ్ళందరినీ ఒకే గ్రూప్ లో కూడా యాడ్ చేయొచ్చు. ఎస్, వీ కెన్ యాడ్ ఆల్ దిస్ మెంబర్స్ ఇంటూ వన్ సింగిల్ గ్రూప్. ఓకే, ఈ గ్రూప్ 1 అనే దాంట్లోకి యాడ్ చేస్తాం. ఓకే, చేసిన తర్వాత అగైన్ మనం ఎవరో ఒక వ్యక్తిని గ్రూప్ అడ్మిన్ గా చేస్తాం. అంటే అది KK1 KK2 ఎవరో లేదా ఇద్దరిని. ఓకే, ఫైన్, ఎక్సలెంట్. అంటే అతను ఆబ్సెంట్ అయినప్పుడు ఇతను ఆబ్సెంట్ అయితే అతను, అంటే 2 మెంబర్స్ గ్రూప్ అడ్మిన్స్ గా ఉంటారు అనుకోండి. ఇప్పుడు అనుకున్నప్పుడు మన టీంలో 8 మెంబర్స్. సో మళ్ళీ ఇక అగైన్ మనం 5 మెంబర్స్ ఉన్నారు కదా, రెడీగా 5 మెంబర్స్. ఎస్, ఆ 5 మెంబర్స్ వీళ్ళు. అగైన్ ఇప్పుడు ఇప్పుడు ఈ 5 మెంబర్స్ కి యూజర్స్ తయారు చేయాలి. ఇది యూజర్ అంటే యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3, 5 మెంబర్స్ యూజర్సే. అంటే వీళ్ళందరూ కూడా మన టీమ్మేట్స్ మెంబర్స్. సో వీళ్ళందరినీ అగైన్ మళ్ళీ యూజర్సే. వీళ్ళందరినీ కూడా మళ్ళీ అగైన్ మనం ఇక్కడికి జాయిన్ చేయాలి, అంటే గ్రూప్ 1లోకి. అయితే ఇప్పుడు మనం ఇక్కడ జరిగింది, రూట్ యూజర్ చేస్తున్నాడు. ఇక్కడ రూట్ యూజర్ ఏం చేస్తున్నాడు, ఒక గ్రూప్ తయారు చేశాడు. రూట్ యూజర్ ఏం తయారు చేస్తున్నాడు, ఒక యూజర్స్ తయారు చేశాడు. యూజర్స్ యూజర్స్ యూజర్స్. అయితే ఇప్పటి నుంచి ఏదైతే గ్రూప్ ఉన్నదో, ఈ గ్రూప్ అనేది ఇప్పుడు ఒక మెంబర్స్ ఎవరైతే KK1 KK2 ఉన్నారో, ఆ KK1 KK2 అనే వ్యక్తులు ఇద్దరు కూడా గ్రూప్ కి సంబంధించిన అడ్మిన్స్ అనమాట. వీళ్ళు అడ్మిన్స్ అంటే వీళ్ళు అడ్మిన్స్, గ్రూప్ అడ్మిన్స్. సో వీళ్ళు గ్రూప్ అడ్మిన్స్ కాబట్టి దే కెన్ డూ ఎనీథింగ్. ఎనీథింగ్ అంటే ఏంది, వాళ్ళు కెన్ యాడ్ మెంబర్స్ ఇన్ టు దిస్ గ్రూప్, కెన్ డిలీట్ ద మెంబర్స్ ఫ్రమ్ దిస్ గ్రూప్. యాడింగ్ అండ్ డిలీటింగ్, యాడింగ్ అండ్ డిలీటింగ్ ఈజ్ పాసిబుల్. ఎవరు చేయగలరు, అది అడ్మిన్, గ్రూప్ అడ్మిన్. సో కాబట్టి ఇక్కడ ఎవరైతే 5 మెంబర్స్ 1 2 3 4 5 ఉన్నారో, ఈ 5 మెంబర్స్ ని మళ్ళీ ఈ అడ్మిన్ మాత్రం ఇక్కడికి జాయిన్ చేయగలరు, అంటే ఈ గ్రూప్ లోకి యాడ్ చేయగలరు. ఎస్, యాడింగ్. తీసేస్తాడు, యాడ్ చేస్తే యాడ్ చేస్తాడు. అంటే తీసేయడం అంటే ఇప్పుడు సపోజ్ మనం రిజైన్ చేసాం, లేదా మనం ఇంకొక ఆర్గనైజేషన్కి వెళ్తున్నాం, తీసేస్తారు. లేదు లేదు, ఈ గ్రూప్ 1 కాదు, ఇది ప్రాజెక్ట్ 1 సంబంధించిన గ్రూపు, ఇది ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఈ గ్రూపు. నెక్స్ట్ ప్రాజెక్ట్ లో మిమ్మల్ని ఇచ్చారు, అప్పుడు ఆ ప్రాజెక్ట్ 2 అది, అక్కడ మిమ్మల్ని యాడ్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ 2 సంబంధించిన గ్రూప్ లో మిమ్మల్ని యాడ్ చేస్తారు. అప్పుడు ఇక్కడ డిలీట్ అవ్వాలి, ఇక్కడ యాడ్ అవ్వాలి. సో ఈ విధంగా. అంటే ఎందుకు డిలీట్ చేసావంటే కారణం, 2 కారణాలు అయి ఉండొచ్చు. ఒకటి, నువ్వు రిజైన్ చేసి ఉండొచ్చు, లేక కంపెనీ నుంచి యూనో వెళ్ళాలనుకుంటున్నావు అనుకున్నవచ్చు, లేకపోతే ఈ ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్ లోకి మూవ్ అవ్వాలనుకుంటున్నావు. రెండు కారణాలు డిలీట్ చేయడానికి ఒక యూజర్ని. అట్లా. సరే ఓకే, ఇదంతా బాగానే ఉంది. యాడ్ చేయటం ఒకటి, డిలీట్ చేయటం ఒకటి. ఓకే, ఫైన్. అయితే ఈ గ్రూప్ అడ్మిన్ అనేవాడు, రియల్ గా చెప్పాలంటే ఈ గ్రూప్ అడ్మిన్ అనేవాడు, అంటే ఈ KK1 KK2 వీళ్ళందరూ కూడా గ్రూప్ అడ్మిన్సే. కానీ యాక్చువల్ గా వాళ్ళు ఎవరంటే నార్మల్ యూజర్. నార్మల్ యూజర్ నార్మల్ యూజర్ అనేవాడికి పర్మిషన్స్ ఏమి ఉండవు, మనం ఇస్తే తప్ప. అయితే రియల్ టైంలో వీడిని ఏం చేస్తారంటే నార్మల్ యూజర్ గా ఉంచరు. ఉంచకుండా ఏం చేస్తారంటే వీడికి కొన్ని పర్మిషన్స్ ఇస్తాడు, కొన్ని పర్మిషన్స్ అసైన్ చేస్తారు. ఎలాగా కొన్ని పర్మిషన్స్ అంటే, అరే బాబు, నార్మల్ యూజర్ అంటే ఎవరు, నార్మల్ యూజర్, ఇదిగో నువ్వు ఆ, కొన్ని పర్మిషన్స్ అంటే ఏంటి, యూజర్ ని యాడ్ చేసుకునే పర్మిషన్ ఇస్తున్నా, తీసుకో.
యూజర్ ని డిలీట్ చేసే పర్మిషన్ ఇస్తున్నా తీసుకో. అలాగే గ్రూప్ ని యాడ్ చేసే గ్రూప్ ని కొత్త గ్రూప్ ని తయారు చేసే పర్మిషన్ ఇస్తున్నా తీసుకో. అలాగే గ్రూప్ ని డిలీట్ చేసే పర్మిషన్ ఇస్తున్నా తీసుకో. ఇట్లా పర్మిషన్స్ ఇస్తారనమాట. అంటే నార్మల్ యూజర్ గా ఉన్న ఒక వ్యక్తి కొన్ని పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి స్ట్రాంగ్ అవుతాడు అనమాట. అంటే మరి అంతే కదా, ఆ వ్యక్తి నార్మల్ యూజర్ గా ఉన్నాడు ఫస్ట్ టైం. ఫర్ ద బిగినింగ్, ఫర్ ద ఫస్ట్ టైం ఈజ్ నార్మల్ యూజర్. ఆఫ్టర్ గెటింగ్ ద పర్మిషన్స్ ఇట్ విల్ బికమ్ మోర్ స్ట్రాంగ్. అంతే కదా, యూజర్ యాడ్ అనేవాడిని ఈ కమాండ్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇతను యూజర్ డెల్ వాడొచ్చు, గ్రూప్ యాడ్ వాడొచ్చు, గ్రూప్ డెల్ వాడొచ్చు. అట్ ద సేమ్ టైం గ్రూప్ మోడ్ అని ఉంది, గ్రూప్ మోడ్ అంటే గ్రూప్ మోడిఫికేషన్, ఇది కూడా వాడొచ్చు. గ్రూప్ యాడ్, గ్రూప్ డెల్, గ్రూప్ మోడ్, ఇట్లా కమాండ్స్. అంటే ఈ 5 కమాండ్స్ ని యాక్సెస్ చేసుకునే శక్తి వీడికి వచ్చింది. సో అంటే ఇది మనం ఎక్కడ ఇవన్నీ పర్మిషన్స్ ఇవ్వాలి అంటే సూడోవర్స్ అనే ఫైల్లో ఓపెన్ చేయాలి. సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేయాలి. సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేసి ఎవరైతే నార్మల్ యూజర్ ఉన్నాడో ఆ వ్యక్తిని మనం ఇక్కడ రాస్తాం, KK1. KK1, ఓకే, KK1 రాసి ఆల్ అని రాసి ఈజ్ ఈక్వల్ టు ఆల్. అప్పుడు ఇవన్నీ ఇక్కడ, ఎస్ ఎస్ ఎస్, ఇవన్నీ ఇక్కడ ఇచ్చేస్తాం. ఎవరు ఇక్కడ, ఇక్కడ ఇక్కడ రాస్తాం. ఓకే, యూజర్ యాడ్, యూజర్ డెల్, ఈ సంథింగ్ సంథింగ్ ఇవన్నీ రాస్తే అప్పుడు KK1 అని కూడా స్ట్రాంగ్ అవుతాడు. అయితే ఇప్పుడు వరకు ఈ KK1 మనం నార్మల్ యూజర్ అని పిలిచాం కదా. అయితే ఇప్పుడు నుంచి లైనెక్స్ ఒక మాట చెప్పింది, రే బాబు వాడిని నార్మల్ యూజర్ అని పిలవద్దు, డోంట్ కాల్ హిమ్ యాజ్ ఎ నార్మల్ యూజర్. He became very strong. Yes, I have given so many commands to access this fellow. కాబట్టి ఈ పర్సన్ ని మీరు ఇప్పుడు నార్మల్ యూజర్ అని పిలవకూడదు, ఈ పర్సన్ ని మీరు సూడో యూజర్ అని పిలవండి అని చెప్పారు. సూడో యూజర్, yes. కాబట్టి వీడు సూడో యూజర్ అవుతాడు ఎప్పుడు, వెన్ ఎవర్ యూ యాడ్ ఇన్సైడ్ దిస్ సూడోవర్స్ ఫైల్, దెన్ KK1 బికమ్ ఏ సూడో యూజర్. అంటే దాని అర్థం ఏంటంటే ఎక్స్ట్రా పర్మిషన్స్ ఇచ్చాం వీడికి. ఈ ఎక్స్ట్రా పర్మిషన్స్ ఇచ్చినందువల్ల వీడు సూడో యూజర్ అయ్యాడు. అంటే కంపెనీలో ఎవరినైనా సరే సూడో యూజర్ గానే ట్రీట్ చేస్తారు, అంతేగాని రూట్ యూజర్ గా చేయరు. రూట్ యూజర్ ప్రివిలేజెస్ అసలు నీకు ఇవ్వరు, రూట్ యూజర్ నుంచి నీకు అసలు ఏమి యాక్సెస్ కూడా ఇవ్వరు. అంటే రూట్ యూజర్ ఉన్నవాడు వేరే ఉంటాడు, వాడు సీనియర్. ఆ సీనియర్ నిన్ను నార్మల్ యూజర్ గా తయారు చేసేది ఆ సీనియరే, నార్మల్ యూజర్ నుంచి పర్మిషన్స్ ఇచ్చి సూడో యూజర్ గా తయారు చేసేది ఆ సీనియర్, ఎవరు, రూట్ యూజరే. అండర్ రూట్ కంట్రోల్ యు ఆర్ వర్కింగ్. మీరు రూట్ కంట్రోల్ తో వర్క్ చేస్తున్నారు. అవసరమైతే ఇదిగో ఈ యూజర్ డెల్ అనే కమాండ్ నీకు తీసేయాలన్నా రూట్ యూజరే. ఎవడు ఇచ్చాడు ఈ పర్మిషన్ రూట్ యూజర్ కి, లైనెక్స్ ఇచ్చింది. లైనెక్స్ అనేది రూట్ యూజర్ కి ఫుల్ పర్మిషన్ ఇచ్చింది. లైనెక్స్ రూట్ యూజర్ తప్పితే ఎవరిని బిలీవ్ చేయదు, నమ్మదు. అందుకోసం లైనెక్స్ మొత్తం కంట్రోలింగ్ అంతా రూట్ యూజర్ చేతిలో ఉంటుంది. సచ్ వే దాట్ ద పర్మిషన్ హ్యాస్ గివెన్ టు రూట్ యూజర్. ఎందుకు, వాడికి ఎస్ బాండింగ్. కాబట్టి ఏదైనా సరే జరగాలంట, ఎవరినైనా సూడో యూజర్ గా చేయాలన్నా, ఎవరికైనా ఇలాంటి పర్మిషన్స్ ఇవ్వాలన్నా అలాంటి పర్మిషన్స్ ఇచ్చే వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే రూట్ యూజరే. ఆ రూట్ యూజర్ పర్మిషన్స్ ఇస్తే అప్పుడు ఆ పర్మిషన్స్ మనం తీసుకొని అప్పుడు కంపెనీలో మనం వర్క్ చేస్తాం. ఎలాగా, మనం లాగిన్ అవుతాం. ఇప్పుడు సపోజ్ నేనున్నాను, ఇప్పుడు ఇక్కడ పర్మిషన్స్ నార్మల్ యూజర్ అంటే KK1 అనేవాడు నార్మల్ యూజర్ ఫస్ట్. తర్వాత KK1 అనేవాడికి 5 కమాండ్స్ యాక్సెస్ వచ్చింది. అప్పుడు KK1 అనేవాడు ఏం చేస్తాడు, ఇక్కడ లాగిన్ అవుతాడు తన మిషన్. ఎస్ ఎస్ ఎస్, ఇంక ఇదే మీ జాబ్ అంతే. దిస్ ఈజ్ వాట్ యువర్ వర్కింగ్ స్టైల్, అంతే. ఇంతే KK1 గా మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అయ్యి ఎవరన్నా యూజర్స్ ని యాడ్ చేయమంటే యూజర్ యాడ్ అనే కమాండ్ యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఎవరన్నా యూజర్ ని డిలీట్ చేయమంటే యూజర్ డెల్ కమాండ్ ఉపయోగించి డిలీట్ చేయొచ్చు. ఎవరన్నా కొత్త గ్రూప్ తయారు చేయాలంటే గ్రూప్ యాడ్ అనే కమాండ్ ఉపయోగించి గ్రూపుల్ని తయారు చేయొచ్చు. ఎవరన్నా గ్రూపుల్ని డిలీట్ చేయాలంటే గ్రూప్ డెల్ అనే కమాండ్ డిలీట్ చేయొచ్చు. ఎవరన్నా గ్రూప్ మోడిఫికేషన్ చేయాలంటే గ్రూప్ మోడ్. చూసారా, అంటే ఇవన్నీ తను చేయగలరు. దిస్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, అంతే. వాడు ఇచ్చాడు కాబట్టి నేను చేయగలుగుతున్నా. ఎవడిచ్చాడు, రూట్ యూజర్. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు KK1 అనే వ్యక్తి ఒక స్థాయిలో ఇన్ని పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి వాడు
ఏ గ్రూప్ నైనా డిలీట్ చేయొచ్చు. ఎస్ ఎస్ ఎస్, గ్రూప్ డెల్ తోటి డిలీట్ చేస్తాం. ఓకే. మరి ఒక గ్రూప్ని డిలీట్ చేయాలంటే ఎలా? హౌ హౌ కెన్ ఐ డిలీట్ అంటే గ్రూప్ డెల్ అని రాసి, ఓకే, గ్రూప్ డెల్ అని రాయండి. ఓకే, గ్రూప్ డెల్. ఓకే, రాసాం. తర్వాత ఏం చేయాలా? గ్రూప్ డెల్ అని రాసిన తర్వాత గ్రూప్ నేమ్ రాయండి. దట్స్ ఇట్, అంతే, అయిపోయింది. నేను చెప్పింది లైనెక్స్ చెప్పేసి గ్రూప్ డెల్ అనే కమాండ్ ఉపయోగించి గ్రూప్ ఏదైతుందో రాయి, వెంటనే నేను డిలీట్ చేసేస్తాను. అయితే ఎప్పుడైనా సరే నువ్వు సూడో యూజర్ కదా, అందుకని నువ్వేం చేయాలా? యు మస్ట్ స్పెసిఫై సూడో, లేకపోతే నాకు నువ్వెవరో తెలియదు అంటది లైనెక్స్. కేకే1 అనే వ్యక్తి డైరెక్ట్ గా గ్రూప్ డెల్ అని రాసి గ్రూప్ 1 అని రాశాడు అనుకో, లైనెక్స్ తెలియదు, అర్థం చేసుకోదు. లైనెక్స్ ఎర్రర్ ఇచ్చింది, హూ ఆర్ యూ, పర్మిషన్ నాట్ డినైడ్ అంటే పర్మిషన్ డినైడ్ అని వస్తుంది. అందుకోసం ఎప్పుడైనా సరే కేకే1 అనే వ్యక్తి ఎవరు? సూడో యూజర్ యాక్చువల్ గా. కేకే1 వ్యక్తి సూడో యూజర్ కాబట్టి అర్థమైందా? అప్పుడు సూడో గ్రూప్ డెల్ గ్రూప్ నేమ్ రాయాల. అప్పుడు ఈ వ్యక్తి గ్రూప్ ని డిలీట్ చేయొచ్చు అట్లా. దిస్ ఇస్ వాట్ గ్రూప్ డెల్. సరే, అంటే గ్రూప్ ని మాడిఫికేషన్ చేయటం అంటే ఏంది మళ్ళీ? ఓకే, గ్రూప్ ని మాడిఫికేషన్ చేయాలా? ఎట్లా చేయాలా అంటే, గ్రూప్ ని మీరు మాడిఫికేషన్ చేయటం అంటే అర్థం ఏంటంటే, గ్రూప్ పేరుని మనం మార్చొచ్చు అనమాట. ఎట్లా మార్చొచ్చు ఒక గ్రూప్ పేరుని? అంటే ఏం లేదు, సింపుల్ గా ఇప్పుడు ఇది ఉంది. సపోజ్ సపోజ్ గ్రూప్ 1 అని ఉంది అనుకోండి. గ్రూప్ 1 గ్రూప్ 1. సో వాడు ఏమన్నాడంటే, అరే గ్రూప్ 1 అంటే ఏంటి, గ్రూప్ 2 చర్చ అట్లొద్దు, నాది ప్రాజెక్ట్ ఏంది, నా ప్రాజెక్ట్ క్లయింట్ ఎవడు? ఎస్, ఏబిసి. ఇది ఏబిసి బ్యాంక్. సో వాడు ఏమన్నాడంటే, ఈ గ్రూప్ 1 అట్లాంటివి వద్దు, డైరెక్ట్ గా ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అని రావాలన్నాడు. ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అని రావాలి, నాకు గ్రూప్ 1 గ్రూప్ 2 అట్లాంటివి వాడొద్దు అని చెప్పాడు. అప్పుడు ఏం చేయాలా? గ్రూప్ 1 గా ఆల్రెడీ నేను తయారు చేశా. దిస్ ఇస్ వాట్ మై గ్రూప్ నేమ్, బట్ నౌ క్లయింట్ ఈస్ ప్రపోజింగ్ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అంటున్నాడు. సో మా ఆర్గనైజేషన్స్ లో కూడా డిజైన్ చేసే టెక్నికల్ ఆర్కిటెక్ట్స్ వాళ్ళందరూ కూడా, "ఏ, ఇట్లా కాదు, నేమింగ్ కన్వెన్షన్ రాంగ్ గా ఉంది, ఇది అసలు వద్దు" అన్నాడు. అప్పుడు నేనేం చేయాలా? ఎస్, ఐ కెన్ మోడిఫై ద గ్రూప్ నేమ్ ఆల్సో. ఎస్, హౌ షుడ్ ఐ మోడిఫై ద గ్రూప్ నేమ్, అది ఇప్పుడు క్వశ్చన్. అంటే ఒక గ్రూప్ కి ఏది నేమ్ అయితే మోడిఫికేషన్ చేయాలంటే ఎట్లా అంటే, దానిదే లైనెక్స్ ని అడిగా, అమ్మా లైనెక్స్ గ్రూప్ ని మాడిఫై చేయమంటున్నాడు ఎట్లా అని అడిగితే, అప్పుడు లైనెక్స్ నాకు ఒక కమాండ్ చెప్పింది. ఆ కమాండ్ పేరే గ్రూప్ మోడ్. ఎస్ ఎస్, గ్రూప్ మోడ్, గ్రూప్ ని మాడిఫై చేసుకో. ఓకే, గ్రూప్ ని ఎలా మాడిఫై చేస్తావు అంటే, అప్పుడు ఏం లేదు, ఇక్కడ నువ్వు ఫస్ట్ ఈ గ్రూప్ కి ఏం పేరు ఇవ్వాలనుకుంటున్నావు అది రాసేసాయి. ఏమని? ఏబిసి. అవునా? ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్, ఇది గ్రూప్ పేరు నువ్వు. ఓకే, ఇది కొత్తగా నువ్వు గ్రూప్ కి ఇవ్వాలనుకుంటున్న పేరు. మరి పాత పేరు ఏంటి, ఓల్డ్ నేమ్ ఏంటి? అది గ్రూప్ 1. ఎస్, దిస్ ఇస్ మై గ్రూప్ ఓల్డ్ నేమ్, దిస్ ఇస్ మై ప్రపోజ్డ్ నేమ్ ఫర్ దిస్ గ్రూప్ 1. అంటే ఇదేమో నువ్వు కొత్తగా, ఎస్, ఈ గ్రూప్ 1 కి ఇవ్వాల్సిన నేము, ఇదేమో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నేమ్, ఎగ్జిస్టింగ్. దిస్ ఇస్ వాట్ న్యూ, దిస్ ఇస్ వాట్ ఎగ్జిస్టింగ్. అవును, కరెక్టే. ఇప్పుడు అసలు ఈ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అనే గ్రూపే లేదు కదా. గ్రూపే లేకుండా మనం ఇక్కడ ఇస్తే అవుతుందా? అది ఇక్కడ క్వశ్చన్. ఎస్ ఎస్, ఏబిసి ప్రాజెక్ట్ అనేది గ్రూపే లేదే. గ్రూపే లేకుండా గ్రూప్ కి పేరు ఎట్లా చేంజ్ చేస్తావు? అదంతా లైనెక్స్ చూసుకునేది అనమాట. అర్థమైందా? ఎస్, అంటే నువ్వు పేరు ఇవ్వటం వరకే. నో నీడ్ టు క్రియేట్ ఎ గ్రూప్ నేమ్. నో నో నో, ఇట్స్ నాట్ రిక్వైర్డ్ బిఫోర్ చేంజింగ్. జస్ట్ ప్రొవైడ్ ఏ న్యూ గ్రూప్ నేమ్, దట్స్ ఇట్. ఇక లైనెక్స్ చూసుకుంటారు, దట్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికల్లీ. అండ్ ఏ గ్రూప్ నేమ్ విల్ బి చేంజ్డ్ యాజ్ దిస్ వన్. ఈ పేరుతో చేంజ్ అయ్యింది. ఏ గ్రూప్ ఇది, ఏదైతే గ్రూప్ 1 ఉందో ఆ గ్రూప్ 1 అనేది ఈ పేరుతో చేంజ్ అయితే యాక్చువల్ అట్లా అనమాట.
అయితే ఒక ఆప్షన్ కూడా ఇక్కడ వాడాల. అంటే ఒక ఫ్లాగ్ ఒక ఫ్లాగ్ వాడాల. ఒక ఆప్షన్ వాడాల. ఎస్. ఆప్షన్ అన్నా ఫ్లాగ్ అన్నా ఒకటే. ఏం ఫ్లాగ్ ఏం ఆప్షన్ అంటే హైఫన్ ఎన్. ఎన్ మీన్స్ వాట్? నేమ్ చేంజ్ చేసేసి అని అర్థం. నేమ్ చేంజ్ చేయి, గ్రూప్ నేమ్ చేంజ్ చేసుకో. ఇదనమాట. సో ఇది వాడాలి. ఏమని? గ్రూప్ మాడ్ హైఫన్ ఎన్ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ గ్రూప్ 1 అని చేస్తే చాలు. గ్రూప్ మాడిఫై గ్రూప్ ని మాడిఫై చేయొచ్చు. అట్లా ఆ విధంగా మీరు గ్రూప్ ని డీటెయిల్స్ కూడా మాడిఫై చేయొచ్చు. అట్లా. ఓకే. అంటే జనరల్ గా ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ, ఇప్పుడు ఇదిగో చూడండి. కేకే1 అనే యూజరు కేకే1 అనే యూజర్ ఉన్నాడు అనుకోండి. ఈ కేకే1 అనే యూజర్ ఉన్నప్పుడు మనం కేకే1 యూజర్ ని తయారు చేసాం. కేకే1 యూజర్ ని ఎప్పుడైతే నువ్వు తయారు చేసావో, అంటే ఎట్లా తయారు చేస్తావు? ఒక కమాండ్ వాడి. ఎట్లా? ఏ కమాండ్? యూజర్ యాడ్ అనే కమాండ్ వాడి కేకే1 అని ఇక్కడ రాసావు. ఓకే. ఎప్పుడైతే యూజర్ యాడ్ అని రాసి కేకే1 అని రాసావో ఆ, అప్పుడు కేకే1 యూజర్ అనేవాడు తయారవుతాడు. అప్పుడు లైనెక్స్ ఏం చేసిద్దంటే కేకే1 ని యూజర్ నేమ్ గా గుర్తించిద్ది. ఓకే. ఆ తర్వాత లైనెక్స్ మళ్ళీ ఏం చేస్తుందంటే ఈ కేకే1 యూజర్ కి ఒక ఐడి అసైన్ చేస్తుంది. అది 1001 ఐడి. దీన్ని మనం ఏమంటాం? యూజర్ ఐడి అంటాం. ఎస్ ఎస్ ఎస్. మళ్ళీ లైనెక్స్ అంతటితో ఊరుకోదు. మళ్ళీ ఈ కేకే1 అనే వ్యక్తికి యూజర్ ఐడితో పాటు యూజర్ ఐడి. ఇదేంటిది? యూజర్ ఐడి. ఈ యూజర్ ఐడితో పాటు యూజర్ నేమ్ తో పాటుగా లైనెక్స్ మళ్ళీ ఏం చేస్తుందంటే వాడికి గ్రూప్ ఐడి ఇచ్చేస్తుంది. ఏమిస్తుంది? గ్రూప్ ఐడి. ఎస్ ఎస్. అంటే ఈ గ్రూప్ ఐడి ఎలా ఉంటుంది? 1001 ఉంటుంది. ఇదేంది? ఇది గ్రూప్ ఐడి. అరే అదేంది అట్లా ఎందుకు ఇస్తుంది లైనెక్స్ అంటే అర్థం కావడం కోసం. గ్రూప్ ఐడి యూజర్ ఐడి ఒకలాగా ఇస్తుంది. తర్వాత యూజర్ నేమ్ కేకే1 అని ఇచ్చింది కదా, మరి గ్రూప్ నేమ్ కూడా ఇచ్చింది. అప్పుడు గ్రూప్ నేమ్ కూడా కేకే1 ఇస్తుంది. అప్పుడు గ్రూప్ నేమ్ ఏంది కేకే1 కి? అంటే అది గ్రూప్ నేమ్ అనుకోవాలి. కేకే1 అనేది గ్రూప్ నేమ్ యాక్చువల్ గా. అంటే నీకు ఇది లైనెక్స్ చేసి పెడుతుంది బ్యాక్గ్రౌండ్ లో. అంటే నువ్వు ఇచ్చింది ఏంది? జస్ట్ యూజర్ యాడ్ కేకే1 అనే టైప్ చేసి ప్రెస్ ఎంటర్ బటన్ కొడతావు. ఈ ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టిన వెంటనే అక్కడ ఏం జరిగిద్ది అంటే ఒక యూజర్ తయారవుతాడు, దానికి యూజర్ ఐడి తయారవుతుంది, ఒక గ్రూప్ నేమ్ తయారవుతుంది, ఒక గ్రూప్ ఐడి కూడా తయారవుతుంది. అంటే బై డిఫాల్ట్ ప్రాక్టికల్ గా. సో ఇప్పుడు వీటిని మనం వీటిని మనం గ్రూప్ ఐడి గ్రూప్ నేమ్. అయితే ఈ యూజర్ డీటెయిల్స్ తీసుకెళ్లి ఎక్కడ? ఒక ఫైల్లో స్టోర్ చేసిద్ది లైనెక్స్. ఆ ఫైల్ పేరే పాస్డబ్ల్యూడి. ఆ ఫైల్లో ఉంటుంది యాక్చువల్ యూజర్ డీటెయిల్స్ మొత్తం. ఇక్కడ స్టోర్ చేసి పడేస్తుంది. యూజర్ డీటెయిల్స్ ఇక్కడ స్టోర్ అయింది. అలాగే ఇక్కడ మళ్ళీ ఏం చేస్తుందంటే ఈ గ్రూప్ ఉందే, గ్రూప్ ఇన్ఫర్మేషన్ అంతా మరొక ఫైల్లో స్టోర్ చేసిద్ది. ఎవరు? లైనెక్స్. మరొక ఫైల్ అంటే ఏంది? దాని పేరు, ఆ ఫైల్ పేరు ఏంది అంటే ఆ ఫైల్ ఒకటి. ఆ ఫైల్లో స్టోర్ చేస్తుంది. ఏమని? గ్రూప్ నేమ్, గ్రూప్ ఐడి. ఆ ఫైల్ పేరు ఏంటంటే గ్రూపే. ఓహో, ఫైల్ నేమ్ గ్రూపేనా? ఆ ఫైల్ నేమ్ గ్రూప్. GROUP గ్రూప్. ఫైల్ నేమే గ్రూప్. అలాగా పాస్టబిలిటీ అనే కొంత గ్రూప్ లో కొంత విషయాన్ని స్టోర్ చేస్తుంది. ఎవరు? లైనెక్స్. కాబట్టి ఒక యూజర్ తయారైన వెంటనే గ్రూప్ ఐడి తయారవుతుంది, గ్రూప్ నేమ్ కూడా తయారవుతుందని నువ్వు ఊహించుకోవాలి. ఆ ఆ ఆ గ్రూప్ ఐడి, ఆ గ్రూప్ నేమ్ అనేది ఒక ఫైల్లో కూడా స్టోర్ అవుతుందని మనం ఊహించుకోవాలి. అంటే అప్పుడు ఏమైంది? 1001 ఇక్కడ స్టోర్ అయింది, కేకే1 గ్రూప్ నేమ్ ఇక్కడ స్టోర్ అయింది. ఓకే. దిస్ ఇస్ వాట్ ప్రైమరీ గ్రూప్ డీటెయిల్స్ అంటారు దీన్ని. ఈ డీటెయిల్స్ ని మనం ఏమంటాం? ప్రైమరీ గ్రూప్ డీటెయిల్స్. అంటే ఒక యూజర్ కి ప్రైమరీ గ్రూప్ ఆల్రెడీ అసైన్ చేయబడి ఉంటుంది. ప్రైమరీ గ్రూప్ డీటెయిల్స్ అంటారు. చూసారా? ప్రైమరీ గ్రూప్ డీటెయిల్స్. కానీ నేనేం చేస్తాను ఇప్పుడు? నేను ఈ కేకే1 అనే వ్యక్తిని మరొక గ్రూప్ లోకి నేను యాడ్ చేయాలి. అంటే నా సొంత గ్రూప్, నా ప్రాజెక్ట్ 1 గ్రూప్. ఇందాక చెప్పానే ఏదేది? ఏబిసి బ్యాంక్ ప్రాజెక్టు అనే గ్రూప్ తయారు చేశాను కదా.
ఇప్పుడు ఆ గ్రూప్ లోకి ఈ వ్యక్తిని యాడ్ చేయాలా అంటే అర్థమైందా? ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ ఈ గ్రూప్, దిస్ ఇస్ వాట్ వన్ మోర్ గ్రూప్. ఎస్ 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 ఎస్, వన్ మోర్ గ్రూప్ నేమ్. అప్పుడు ఆ గ్రూప్ లోకి నేను ఇతన్ని యాడ్ చేసుకుంటా. ఇతన్నే కాదు, అందరి టీం మొత్తాన్ని 1 2 3 4 5 6 7 8 వీళ్ళందరినీ ఇక్కడ యాడ్ చేసుకుంటా నేను ఈ గ్రూప్ లోకి. అర్థమైందా? 8 మెంబర్స్ మొత్తాన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటా ఇక్కడ ఈ గ్రూప్ లో. ఎస్. అర్థమైందా? అంటే ఇప్పుడు వీళ్ళల్లో కేకే 1 కూడా ఉంటాడు, ఉంటాడు కదా కేకే 1 కూడా. కేకే 1 అనేవాడికి కూడా ఈ గ్రూప్ యాడ్ చేశా. కేకే 1 అని కూడా ఈ గ్రూప్ లో యాడ్ చేశా. అప్పుడు ఈ గ్రూప్ లో ఏబిసి బ్యాంక్ అనే ప్రాజెక్ట్ గ్రూప్ లో కేకే 1 వస్తాడు, కేకే 2 వస్తాడు, కేకే 3 వస్తాడు, కేకే 5 ఇవందరూ వస్తూ ఉంటారు యాక్చువల్ గా. వీళ్ళందరూ వస్తూనే ఉంటారు. వీళ్ళందరూ వస్తూనే ఉంటారు. సరే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే కేకే 1 అనే వ్యక్తికి ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? ఎస్ ఎస్ ఫ్రెండ్స్. మధుకర్, హౌ మెనీ గ్రూప్స్ ఆర్ అవైలబుల్ ఫర్ కేకే 1 యూజర్ ఎగ్జాక్ట్లీ? కేకే 1 కి ఇప్పుడు ఎన్ని గ్రూపులు ఉన్నాయి? ఎస్. KK1 2 1 గ్రూప్. 2లో ఏంటి ఫస్ట్ గ్రూప్ పేరేంటి? KK1 అంటే అది ప్రైమరీ గ్రూప్ ఉంటుంది, అట్లా చెప్పాలి మీరు. ఏంటి కేకే 1 కి ఏం గ్రూప్ ఉంటుంది? కేకే 1 అనే వ్యక్తికి ఇప్పుడు 2 గ్రూపులు ఉంటాయి. ఎందుకు? ఫస్ట్ది ఏంటి? ఫస్ట్ గ్రూప్. ఫస్ట్ గ్రూప్ ఫస్ట్ గ్రూప్ పేరేంది? కేకే 1. ఇది ఎవరిస్తారు? లైనెక్స్ ఇచ్చింది. నేనేం చేశాను? రెండో గ్రూప్ నిచ్చా. మళ్ళీ రెండో గ్రూప్, సెకండ్ గ్రూప్ ఏంది? దాని పేరేంది? ఏబిసి. అంతేనా? సెకండ్ గ్రూప్ పేరేంది? ఏబిసి. ఇదే కదా చెప్పాలా? ఏబిసి. ABC బ్యాంక్ ప్రాజెక్ట్. ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్, దిస్ ఇస్ మై సెకండ్ గ్రూప్. ఎవరికి సెకండ్ గ్రూపు? మీకా నాకా? ఎవరికి? KK1 ఆ కేకే 1 అనే వ్యక్తికి ఇప్పుడు 2 గ్రూపులు ఉన్నాయి. ఫస్ట్ గ్రూప్ ఏమో కేకే 1 ఫస్ట్ గ్రూప్ పేరు, ఓకే. సెకండ్ గ్రూప్ ఏమో ఏబిసి బ్యాంక్. అయితే ఫస్ట్ గ్రూప్ ఇచ్చింది ఎవరు? లైనెక్స్. ద ఫస్ట్ గ్రూప్ ఈస్ గివెన్ బై లైనెక్స్, ద సెకండ్ గ్రూప్ ఈస్ గివెన్ బై యూజర్ నేను ఇచ్చా. మనం అసైన్ చేశాం ఈ ప్రాజెక్ట్ లోకి వీడిని యాడ్ చేశాం. కాబట్టి కేకే 1 అనే వ్యక్తి ఇప్పుడు 2 గ్రూపులు కలిగి ఉన్నాడు. వన్ ఈజ్ ప్రైమరీ గ్రూప్, అర్థమైందా? సెకండ్ వన్ ఈజ్ సెకండరీ గ్రూప్. అయితే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రతి గ్రూప్ కూడా గ్రూప్ నేమ్ ఉంటుంది, గ్రూప్ ఐడి ఉంటుంది. గ్రూప్ నేమ్ ఉంటుంది, గ్రూప్ ఐడి కూడా ఉంటుంది. ఎస్ ఎస్ ఎస్, అట్లా. ఓకే. అంటే గ్రూప్ నేమ్ ఉంటుంది, గ్రూప్ ఐడి ఉంటుంది. అంటే ఈ విధంగా మనకి ఫస్ట్ గ్రూప్ నేమ్ ఏమో కేకే 1 అక్కడ ఉంది, గ్రూప్ ఐడి ఏమో 1001 సంథింగ్ అనుకోండి, అట్లా ఉంది అక్కడ. ఇక్కడ కూడా నేను సెకండరీ గ్రూప్ అని ఇక్కడ నేను అంటున్నా. అయితే ఈ సెకండరీ గ్రూప్ కూడా ఏంది? గ్రూప్ నేమ్ ఉంటుంది. సెకండరీ గ్రూప్ నేమ్ అంటే ఏంది? ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్. అది తర్వాత దీనికి గ్రూప్ ఐడి కూడా ఉంటుంది. గ్రూప్ ఐడి ఎంత? సంథింగ్ కాల్డ్ 1002 గ్రూప్ ఐడి. ఇట్లా వాడికి గ్రూప్ నేమ్, వీడికి, ఇవి అనమాట యాక్చువల్గా. సో అసలు ఏంది, ఎందుకు ఇవన్నీ మాకు చెప్పేది అంటే, మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఏమడుగుతారంటే, అయ్యా ఇది ప్రైమరీ గ్రూప్ అంటున్నావు, కరెక్టే. దిస్ ఇస్ వాట్ ప్రైమరీ గ్రూప్, ఓకే ఓకే. దిస్ ఇస్ వాట్ సెకండరీ గ్రూప్, ఓకే ఓకే. మరి ఇప్పుడు ప్రైమరీ గ్రూప్ పేరైనా సెకండరీ గ్రూప్ పేరైనా మాడిఫై చేయొచ్చా? చేయొచ్చు. ఎలాగా? గ్రూప్ మోడ్. ఓహో, గ్రూప్ మోడ్ అంటే గ్రూప్ మోడ్ అనేది ఉపయోగిస్తే చాలు, నేమ్ మార్చొచ్చు. గ్రూప్ మోడ్ -n అంటే గ్రూప్ ఉన్న నేమ్ మార్చేయచ్చు. కానీ ఈ గ్రూప్ ఐడీలు మార్చడం అంత ఈజీ కాదు. గ్రూప్ ఐడి అంటే ప్రైమరీ గ్రూప్ ఐడి, సెకండరీ గ్రూప్ ఐడి మార్చాలా నేను? ఐ వుడ్ లైక్ టు చేంజ్ దిస్ గ్రూప్ ఐడీస్ అంటే ప్రైమరీ గ్రూప్ ఐడి, సెకండరీ గ్రూప్ ఐడి. అయితే లైనెక్స్ ఒక మాట చెప్పింది, అరే బాబు, ప్రైమరీ గ్రూప్ ఐడి సెకండరీ గ్రూప్ ఐడిని మార్చడం అంత తేలికైన విషయం కాదు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే ప్రైమరీ గ్రూప్ నేను ఇస్తున్నా, సెకండరీ గ్రూప్ నువ్వు ఇస్తున్నావు.
కాబట్టి ప్రైమరీ గ్రూప్ కి సెకండరీ గ్రూప్ కి తేడా ఉంది. ప్రైమరీ గ్రూప్ కి సెకండరీ గ్రూప్ ఐడికి తేడా ఉంది. కాబట్టి ఈ రెండిటి మధ్య తేడాలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే ఒక ప్రైమరీ గ్రూప్ ఐడి మార్చాలంటే ఒకలాగా ఆప్షన్ ఉపయోగించాలా. ఓకే. సెకండరీ గ్రూప్ ఐడి మార్చాలంటే మరొకలాంటి ఆప్షన్ ఉపయోగించాలా. ఓకే. అంటే ప్రైమరీ గ్రూప్ ఐడి మార్చాలంటే ఒకలాగా, ప్రైమరీ గ్రూప్ ఐడి మార్చాలంటే ఒకలాగా. ఓకే. సెకండరీ గ్రూప్ ఐడి మార్చాలంటే మరొకలాగా ఐడి మార్చాలంటే. అప్పుడు లైనెక్స్ చెప్పింది ఏమని చెప్పింది, అప్పుడు చెప్పింది సెకండరీ గ్రూప్ మార్చాలంటే అర్థమైందా, నువ్వు గ్రూప్ మోడ్ అనే కమాండ్ ఉపయోగించాలా. ఓకేనమ్మా అట్లాగే ఓకే అని చెప్పాడు. మరి ప్రైమరీ గ్రూప్ ఐడి మార్చాలంటే ఏం ఉపయోగించాలా, అప్పుడు కూడా నువ్వు గ్రూప్ మోడే ఉపయోగించు. అరే రెండిటికి అదే కమాండా, రెండిటికి అదే కమాండ్, గ్రూప్ మోడ్ గ్రూప్ డీటెయిల్స్ మాడిఫై చేస్తున్నావు. కానీ ప్రైమరీ గ్రూప్ ఐడి మార్చాలన్నప్పుడు అర్థమైందా, గ్రూప్ మోడ్ ప్లస్ ఆప్షన్ ఉపయోగించాల. ఆప్షన్ పేరు ఏంటంటే జీ, స్మాల్ ఐఫన్ జీ ఉపయోగించుకో. ఓహో స్మాల్ జీ ఉపయోగిస్తే ప్రైమరీ గ్రూప్ ఐడిని మారుస్తున్నట్టు నాకు అర్థమైంది. అయితే సెకండరీ గ్రూప్ ఐడి నువ్వు ఎప్పుడన్నా మార్చాలనుకున్నప్పుడు ఆప్షన్ ఉంది అక్కడ. ఆప్షన్ ఏంది, క్యాపిటల్ జీ. ఎస్ ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. క్యాపిటల్ జీ అనేది సెకండరీ గ్రూప్ ను మార్చడానికి ఉపయోగిస్తాం, స్మాల్ జీ అనేది ప్రైమరీ గ్రూప్ ఐడిని మార్చడానికి ఉపయోగించాలి. ఎస్, దిస్ ఇస్ వాట్ గ్రూప్ ఐడి మార్చడం అంటే. ప్రైమరీ గ్రూప్ సెకండరీ గ్రూప్ రెండు వేరు వేరుగా ఉంటాయి కాబట్టి వేరు వేరు గ్రూపులను మార్చడానికి -G స్మాల్ జీ ప్రైమరీ గ్రూప్, క్యాపిటల్ జీ ఎస్ సెకండరీ గ్రూప్. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందా మధుకర్? ఓకేనా, క్లారిటీ వచ్చిందా? Yeah. Yes. ఇట్లా అలాగా మనం ఈజీగా మనం మార్చవచ్చు. ఓకే. సో ఎలా మార్చాలి దాన్ని అంటే సింపుల్ గా చూడండి, సింపుల్. సో ఇప్పుడు సపోజ్ ప్రైమరీ గ్రూప్ ఉంది చెప్పాను నేను. ప్రైమరీ గ్రూప్ నేమ్ ఏంది అంటే ఒక యూజర్ కి KK1 అనే ఒకడు యూజర్. ఓకే. KK1 అనే వ్యక్తి ఒక యూజర్, వాడికి ప్రైమరీ గ్రూప్ ఉంది. ప్రైమరీ గ్రూప్ నేమ్ ఏంటంటే KK1. ఓకే, KK1. ఓకే, 1 minute. థియరీ రావాలి మీకు, థియరీ వస్తే గానీ ఇంటర్వ్యూ క్లియర్ అవ్వదు. థియరీ లేకుండా ప్రాక్టీస్ వర్క్ చేసిన ఒక 1 month లో మొత్తం సబ్జెక్ట్ అంతా మర్చిపోతారు. అందుకే చాలా మంది నేర్చుకుంటారు కానీ నేర్చుకున్న విషయాల్ని లేదండి నేర్చుకున్నాను ఇప్పుడు ఏం గుర్తు రావట్లేదండి అంటే దాని అర్థం ఏంటంటే బై హార్ట్. బట్టి అంటే ఏంది, జస్ట్ స్క్రీన్ ఓపెన్ చేయటం, టగటగ టైప్ చేయటం, ఇదిగో ఇట్లా మారిద్ది, ఓకే ఇదిగో ఇలా మారిపోద్ది, ఈ సబ్జెక్ట్ వేస్ట్, పనికిరాదు. అది పరీక్ష రాయడానికి పనికొచ్చింది కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా నువ్వు సెట్ అవ్వలేవు. అందుకని థియరిటికల్ గా స్ట్రాంగ్ అవ్వాలా. ఎస్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ఎక్స్పర్ట్ ఇన్ ఐటీ యూ మస్ట్ బి ఏ స్ట్రాంగ్ ఇన్ థియరిటికల్లీ. ఎస్, అదర్వైజ్ ఓకే. సో కాబట్టి థియరిటికల్ గా మనం స్ట్రాంగ్ అయ్యే క్రమంలో ఇవన్నీ చాలా చక్కగా నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎస్ చూడండి, KK1 యూజర్. ఓకే, KK1 యూజర్ వీడేం చేస్తున్నాడు, వాడికి ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ నేమ్ అదేంది KK1. ఓకే, మరి వీడికి ఒక గ్రూప్ ఐడి ఉంది, అదేంటది 1001 అనుకోండి. దిస్ ఇస్ వాట్ ప్రైమరీ గ్రూప్. యాక్చువల్ గా KK1 యూజర్ అనేవాడికి ప్రైమరీ గ్రూప్, ఇది ప్రైమరీ గ్రూప్ డీటెయిల్స్ యాక్చువల్ గా. అయితే KK1 అనే వ్యక్తికి సెకండరీ గ్రూప్ కూడా ఒకటి ఉంది. అంటే సెకండరీ గ్రూప్ లో కూడా వీడిని యాడ్ చేశాను నేను. నా సెకండరీ గ్రూప్ ఇది, నా సెకండరీ గ్రూప్. ఎస్, నా సెకండరీ గ్రూప్ నేమ్ ఏం పేరు ఉందంటే ABC బ్యాంక్ ప్రాజెక్ట్ అని ఉంది. నా సెకండరీ గ్రూప్ ఇది. ఓకే, సో నా సెకండరీ గ్రూప్ ఐడి, ఎప్పుడైనా గ్రూప్ తయారు చేసినప్పుడు గ్రూప్ ఐడి వస్తుంది, గ్రూప్ ఐడి 1002 అని వచ్చింది. దిస్ ఇస్ వాట్ మై సెకండరీ గ్రూప్, ఈ సెకండరీ గ్రూప్. సో ఈ సెకండరీ గ్రూప్ లోకి వీడిని అటాచ్ చేసేసా. ఎవరిని, KK1. సెకండరీ గ్రూప్ లోకి అంటే అప్పుడు KK1 కి 2 గ్రూపులు అయినాయి.
ఇప్పుడు తనలో ఉన్న ఒక గ్రూప్ను మార్చాలా, రెండో గ్రూప్ను వాడి ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. ఆ మార్చుకునే క్రమంలో ఇప్పుడు రాస్తావు గ్రూప్ మోడ్ ఓకే, -G ఓకే రాసి ఇక్కడ సపోజ్ మనం 1200 ఇచ్చేస్తాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఎప్పుడైతే 1200 ఇచ్చావో ఇచ్చేసి ఇదిగో KK1 అని రాసావు ఓకే. ఎప్పుడైతే ఇక్కడ స్మాల్ జీ కనపడిందో అది ప్రైమరీ గ్రూపే, ఎప్పుడైతే KK1 కనపడ్డాడో అది ప్రైమరీ గ్రూపే అని మీరు ఎలా చెప్పగలరు? ఇదిగో ఇక్కడ ఉంది కదా. మరేంది 1001 రాయలేదు? వద్దొద్దు, అది వద్దనే కదా 1200 రాసింది. అంటే 1200 దాని పేరు 1200 గా చేంజ్ చేస్తున్నా. దిస్ ఇస్ వాట్ చేంజింగ్ పర్పస్. ఐఎమ్ రైటింగ్ దిస్ స్టేట్మెంట్ ఫర్ చేంజింగ్ పర్పస్. కాబట్టి ఓల్డ్ ఐడిని నేను రాయాల్సిన అవసరం లేదు, కొత్తగా ఐడి రాస్తే చాలు, ఏ గ్రూప్ రాస్తే చాలు, ఏ ఏ ఏ దేనికి రాస్తే చాలు, జీ ఆప్షన్. అప్పుడు ఆ ఆప్షన్ ప్రకారం గ్రూప్ మోడ్ అనేది పనిచేస్తుంది. అప్పుడు లైనెక్స్కి అర్థమైంది, ఓహో వీడు ప్రైమరీ గ్రూప్ ఐడిని మార్చమంటున్నాడు అని అర్థమైంది. అట్లా కాకుండా మనం సింపుల్ గా ఇంకొక స్టేట్మెంట్ రాయొచ్చు. ఎట్లాగా? ఇంకో స్టేట్మెంట్ అంటే గ్రూప్ మోడ్ అని రాసి ఓకే, ఇక్కడ క్యాపిటల్ జీ రాస్తా, క్యాపిటల్ జీ రాసి ఇక్కడ 1300 ఇస్తా, నా ఇష్టం. కానీ ఇక్కడ ప్రాజెక్ట్ పేరేంది, గ్రూప్ పేరేంది, ఇక్కడ ఇది రాయాలి, ఏది ఏబిసి బ్యాంక్ అని రాయాలి, ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అని రాయాలి అంతే. దిస్ ఈజ్ వాట్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ లోనేమో ప్రైమరీ గ్రూప్ ఐడి మారుస్తున్నాం, సెకండ్ స్టేట్మెంట్ లో ఏమో సెకండరీ గ్రూప్ ఐడి మారుస్తున్నాం. ప్రైమరీ గ్రూప్ ఐడి, సెకండరీ గ్రూప్ ఐడి మారుస్తుంది. ఎస్ రామ్ సుందర్, కాన్సన్ట్రేట్, సబ్జెక్ట్ లో కాన్సన్ట్రేషన్ చేయాలా, చేస్తున్నారా ఓకే. లేదా? చేస్తున్నాను, కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను ఇవాళ. సరే, లేట్ గా జాయిన్ అయినా, లేటెస్ట్ జాయిన్ అయినా రేడియో మిర్చి లాగా వినకుండా దీనిని ఒక పద్ధతిగా, ఒక క్రమశిక్షణ కలిగిన విధానంలో కూర్చొని ఒక 1 అవర్ అయినా సరే లైవ్ సెషన్స్ లో మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేయాలి. వన్స్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద లైవ్ సెషన్, ఆఫ్టర్వర్డ్స్ మీరు ఏదైనా సరే వీడియో వింటే అర్థమైంది. లైవ్ సెషన్స్ లో కాన్సన్ట్రేషన్ చేయకుండా వీడియో వింటే కూడా అర్థం కాదు, ఇసుగ్గా ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది అనమాట అట్లా. కాబట్టి లైవ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే గుడ్. సో ఈ విధంగా మనం ఒక యూజర్ కి అన్ని విషయాలు మనం చేయగలుగుతున్నాం, మార్చగలుగుతున్నాం. దిస్ ఇస్ వాట్. సో ఇది యాక్చువల్ గా. అయితే మనం ఎప్పుడైనా సరే ప్రాక్టికల్స్ చూద్దాం. సరే, వీటికి ప్రాక్టీస్ చూసి తర్వాత వేరే దానికి వెళ్దాం, ఎక్కువైపోతాం. AWS అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఓకే, సైన్ ఇన్ ది కన్సోల్. నా అకౌంట్లోకి లాగిన్ అవుదాం. EC2 యూజర్. ఒక సర్వర్ ఆల్రెడీ నడుస్తుంది, దాన్ని డిలీట్ చేయండి, కొత్త సర్వర్ని తయారు చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇది సైజ్ సరిపోతుంది, నో ప్రాబ్లం. ఇక్కడే లాంచ్ ఇన్స్టెన్స్ కనపడింది కాబట్టి లాంచ్ కొడదాం. ఏబిసి బ్యాంక్ సర్వర్. సో ఇన్స్టెన్స్ టైప్ కీ పేర్. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కీ పేర్ వాడదాం.
మనకు ఆల్రెడీ ఒకటి పాస్వర్డ్ ఉంది. ఎస్, ఏబిసి బ్యాంక్ సర్వర్ పాస్వర్డ్, ఏబిసి సర్వర్ లాక్. ఓకే, దీన్ని వాడదాం. ఇక్కడ ఏబిసి సర్వర్ లాక్, దాని పేరు సెర్చ్ చేద్దాం. ఏబిసి సర్వర్ లాక్. యాక్చువల్గా అక్కడ ఉన్న లాకే మనం ఇక్కడ ఇవ్వాలి. ఎస్ ఎస్, ఇది 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 ఇచ్చేసాం. అయిన తర్వాత నెక్స్ట్ వన్ లాంచ్ ఇన్స్టాన్స్. ఓకే, ఓకే, సర్వర్ నడుస్తుంది. సో నేను ఇక్కడ సర్వర్ మీద ఇలా క్లిక్ చేసినప్పుడు పబ్లిక్ ఐపీ అడ్రస్ వస్తుంది. దిస్ ఇస్ మై పబ్లిక్ ఐపీ అడ్రస్. దీన్ని కాపీ చేయి. కాపీ దిస్ పబ్లిక్ ఐపీ అడ్రస్, గో టు పట్టి, యాక్సెప్ట్, లాగిన్ యాజ్ EC2 -user, sudo -i చేసేసాం. సో ఇప్పుడు మనకి యాక్చువల్గా యూజర్ యాడ్ KK1 అనేది టైప్ చేసాం అనుకో. యూజర్ యాడ్ KK1, ఎస్, KK1 యూజర్ యాడ్ అవుతాడు. కానీ KK1 యూజర్ యాడ్ అయిన వెంటనే ప్రైమరీ గ్రూప్ అనేది వస్తుందని చెప్పాను కదా. ఆ ప్రైమరీ గ్రూప్ ఎక్కడ ఉంటుంది అంటే అప్పుడు మనం గెట్ ఈఎన్టీ గ్రూప్, ప్రైమరీ గ్రూప్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ ఫైల్లో ఉంటుంది. గ్రూప్ అనేది ఒక ఫైల్. గెట్ ఈఎన్టీ అనేది ఏంటి? కమాండ్. ఆ కమాండ్ ఉపయోగించి దీంట్లో ఉన్న డేటాను చూడొచ్చు. గెట్ ఈఎన్టీ గ్రూప్ అని చెప్పి సెంటర్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఎస్ ఇలా వస్తుంది. చూసారా? ఇదిగో KK1 అనేది ఒక గ్రూపు, 1001 అనేది వాడి ఐడి. 1001 అనేది ఒక ఐడి. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది యూజర్ కి ఎప్పుడైనా. ఓకే, ఫైన్. సో ఇది ప్రైమరీ గ్రూప్. అయితే ఇదే వ్యక్తిని ఒక సెకండరీ గ్రూప్ తయారు చేసి ఆ సెకండరీ గ్రూప్ లోకి యాడ్ చేయొచ్చు. నో ప్రాబ్లం, నో ఇష్యూ. అయితే ముందుగా మనం ఏం చేయాలంటే సెకండరీ గ్రూప్ తయారు చేయాలి. సెకండరీ గ్రూప్ ఎలా తయారు చేయాలా? సపోజ్ లెట్స్ ఏ గ్రూప్ 1, గ్రూప్ 1 అనేది తయారు చేశాం. గ్రూప్ యాడ్ గ్రూప్ 1, పొరపాటులో ప్రెస్ ఎంటర్ బటన్. గ్రూప్ 1 తయారు చేశాను నేను. ఈ గ్రూప్ 1 అనేది తయారు చేస్తే ఇది సెకండరీ గ్రూప్. ఈ సెకండరీ గ్రూప్ డీటెయిల్స్ కూడా అక్కడికి వెళ్తాయి. ఎక్కడికి? గ్రూప్ అనే ఫైల్లోకి. గెట్ ఈఎన్టీ గ్రూప్. మళ్ళీ అక్కడ చూస్తే ఇదిగో గ్రూప్ 1 వచ్చేసింది. గ్రూప్ 1 కూడా వచ్చేసింది. ఎస్, దాని ఐడి ఎంత? 1001. చూసారా? దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఎప్పుడైనా సరే ఒక యూజర్ని ఎంటర్ చేస్తే యూజర్ కి గ్రూప్ డీటెయిల్స్ వస్తాయి. గ్రూప్ ఎంటర్ చేస్తే గ్రూప్ కి గ్రూప్ డీటెయిల్స్ వస్తాయి. అన్ని కూడా గ్రూప్ అనే ఫైల్లోనే స్టోర్ అవుతాయి. ఓకే, ఫైన్, బాగుంది. అయితే నాకేం చెప్పాడు? అరే బాబు, నేమింగ్ కన్వెన్షన్ గ్రూప్ 1 అని ఇచ్చావేంటి? ఇలా అయితే నాకొద్దు. నాది ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ కాబట్టి నా స్టైల్లోనే నేమింగ్ కన్వెన్షన్ ఇవ్వు అన్నాడు. సో అప్పుడు దాని ప్రకారం, ఎందుకంటే కొత్తగా చాలా మంది యూజర్స్ వస్తారు. ఈ రోజు నువ్వు ప్రాజెక్ట్లో ఉన్నావు, ఇది ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అని నీకు తెలుసు. ఆఫ్టర్ 3 months 4 months తర్వాత నువ్వు ఉండవు, వేరే వాడు వస్తాడు. అప్పుడు వాట్ ఈస్ గ్రూప్ 1 అని వాడు అడుగుతాడు నన్ను. కాబట్టి అట్లా వద్దు, దయచేసి నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవ్వు. అందుకోసం ఇప్పుడు గ్రూప్ 1 అనేది ఒకటి ఉంది కదా, దాన్ని చేంజ్ చేయి అంటే గ్రూప్ నేమ్ చేంజ్ చేయాలా. సో గ్రూప్ నేమ్ చేంజ్ చేయాలంటే గ్రూప్ మోడ్ కమాండ్ వాడాలి. గ్రూప్ నేమ్ నేను అడుగుతుంది గ్రూప్ నేమ్. గ్రూప్ మోడ్ కమాండ్ రాసి -n రాసి అప్పుడు ఓల్డ్ గ్రూప్ నేమ్ కాకుండా న్యూ గ్రూప్ నేమ్ ఏంది? ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్. దిస్ ఇస్ మై న్యూ గ్రూప్ నేమ్. ఓల్డ్ గ్రూప్ ఏంది? గ్రూప్ 1. అంతే.
అంటే ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అనేది ఏంది, కొత్త గ్రూప్ నేమ్ నేను మార్చు అని చెప్తున్నా. గ్రూప్ 1 అనేది ఏంది, ఎగ్జిస్టింగ్ గ్రూప్ నేమ్. సో ఎన్ అంటే ఏంది, ఫ్లాగ్ నేమ్. అంటే అమ్మ లైనెక్స్ దయచేసి ఇప్పుడు గ్రూప్ 1 అనేది తప్పు చేశాను నేను, క్లయింట్ ఒప్పుకోవట్లేదు, తర్వాత మా టీమ్ మేనేజర్ కూడా ఒప్పుకోవట్లేదు, వాడు నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవ్వమంటున్నాడు, కాబట్టి ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అని నేను మారుస్తున్నా. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, అప్పుడు గ్రూప్ 1 అనేది ఇక కనపడదు, ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అనేది కనపడింది. ఈ డీటెయిల్స్ ఎలా చెక్ చేయాలి నేను అంటే, గ్రూప్ అనే ఫైల్లో ఉంటాయి ఇవన్నీ కూడా. అప్పుడు మీరు ఏం చేయాలా, GROUP గ్రూప్, అర్థమైంది, గ్రూప్ గెట్ ENT గ్రూప్. గెట్ ENT గ్రూప్ అంటే గ్రూప్ డీటెయిల్స్ వస్తాయా, వస్తాయి. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, ఇదిగో ఇక్కడ మీరు చూసారా, ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్, దాని ID 100. దిస్ ఇస్ వాట్ గ్రూప్ కి పేరు చేంజ్ చేయటం. అది గ్రూప్ కి పేరు చేంజ్ చేయటం అంటే. అయితే ఇప్పుడు సరే, ఇప్పుడు గ్రూప్ కి పేరు చేంజ్ చేసాం. మరి సపోజ్ ఇది KK1 ఉన్నాడు, ఇదిగో ఏబిసి బ్యాంక్ ఉంది, ఇదొక గ్రూపు, ఇదొక గ్రూపు. అయితే KK1 కి కూడా ప్రైమరీ గ్రూప్ ఉంది, అర్థమైందా, ఇదేమో సెకండరీ గ్రూప్. అయితే ఈ సెకండరీ గ్రూప్ లో KK1 యాడ్ చేసేసుకో, నో ప్రాబ్లం, నో ఇష్యూ, గ్రూప్ లో యాడ్ చేసుకో. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక రిక్వైర్మెంట్ మనకు వచ్చింది, ఏమని రిక్వైర్మెంట్ వచ్చింది, ఎస్ ఇదిగో ఇది అంటే గ్రూప్ మోడ్, అంటే KK1 ప్రైమరీ గ్రూప్ మార్చు. KK1 ఏదైతే ఉన్నాడో ప్రైమరీ గ్రూప్ మార్చి, ఆ తర్వాత ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అనే గ్రూప్ ఉంది కదా, దాని ID కూడా మార్చు అన్నాడు. దాని ID కూడా మార్చేసేయి. అప్పుడు మార్చాలంటే గ్రూప్ మోడే వాడాల. KK1 ప్రైమరీ గ్రూప్ డీటెయిల్స్ మార్చాలంటే KK1, ప్రైమరీ గ్రూప్ డీటెయిల్ ID మార్చాలంటే స్మాల్ g. అర్థమైందా, అట్లా. ఎస్, ఓకే. అయితే దీంట్లో మీరు గమనించాల్సింది చిన్న మోడిఫికేషన్. మనకి యాక్చువల్గా సెకండరీ గ్రూప్ అనేది క్యాపిటల్ Gనే, కానీ ఇప్పుడున్న డిస్ట్రిబ్యూషన్ ప్రకారం మనకి ఏం జరుగుతుందంటే, ఈ క్యాపిటల్ G ప్లేస్ లో మనం గ్రూప్ మోడ్ రాసి, ఓకే, అర్థమైందా, స్మాల్ g అంటే క్యాపిటల్ Gనే స్మాల్ gగా మళ్ళీ మనం రాసుకోవాలి. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ అలా అయిపోయింది. అంటే అప్పుడు స్మాల్ g రాసి, అప్పుడు 1300 రాసి, అర్థమైందా, ఇప్పుడు ఏంది ఏబిసి బ్యాంక్ అని రాయాలి. ఎస్ ఫ్రెండ్స్, అట్లా ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ రాస్తే అప్పుడు వెంటనే, అంటే ఇప్పుడు ఇది ఏబిసి బ్యాంక్ అనేది ఇక్కడ ఏంది సెకండరీ గ్రూప్, కాబట్టి సెకండరీ గ్రూప్ ID 1300గా మారింది, 1300గా మారింది. బట్ ఇది ఏంది, ఇది ఆప్షన్ ఏంది G, అంటే ప్రైమరీ గ్రూప్ కి Gనే, క్యాపిటల్ కి ఇది ప్రైమరీ గ్రూప్ కి Gనే, సెకండరీ గ్రూప్ కూడా Gనే ఉపయోగించి మనం ఐడీలు మార్చవచ్చు. మరి ఏది సార్ క్యాపిటల్ G అనేది డిస్ట్రిబ్యూషన్ లో వర్క్ అవట్లేదు. ఎస్, ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. బట్ ఎనీవే ప్రీవియస్లీ ఇదే వర్క్ అయ్యేది, క్యాపిటల్ Gనే ఇక్కడ సెకండరీ గ్రూప్, స్మాల్ g అంటే ప్రైమరీ గ్రూప్. బట్ నౌ ఇన్ దిస్ డిస్ట్రిబ్యూషన్ జస్ట్ టోటల్ గా అన్నిటికీ ఒకటే, G మార్చాలంటే అంటే స్మాల్ g మార్చేయచ్చు. అంటే స్మాల్ g వల్ల ప్రైమరీ గ్రూప్ ID మార్చొచ్చు, ప్రైమరీ గ్రూప్ ID మార్చాలంటే అదే, సెకండరీ గ్రూప్ ID మార్చాలంటే అదే, సెకండరీ గ్రూప్ ID. అంటే నీకు ఆల్రెడీ తెలిసిపోద్ది కదా, ఎట్లాగా, ప్రైమరీ గ్రూప్ అనేది ఏదో తెలుసు, సెకండరీ గ్రూప్ అనేది ఏదో తెలుసు, కాబట్టి వేరియేషన్ కనపడింది, కాబట్టి స్మాల్ g ఉపయోగించమంటున్నాడు వాడు. డిస్ట్రిబ్యూషన్ లో మారిపోయింది. అంటే గతంలో ఏంది క్యాపిటల్ G స్ట్రిక్ట్ గా, బట్ ఇప్పుడు ఏంది స్మాల్ g ఉపయోగిస్తే చాలు, ప్రైమరీ గ్రూప్ ID మార్చొచ్చు, సెకండరీ గ్రూప్ ID మార్చొచ్చు. అది ఎలాగో అంటే ఏంది, ప్రైమరీ గ్రూప్ ID మార్చాలంటే గ్రూప్ మోడ్ రాసుకో, ఓకే, -G, ఓకే, గ్రూప్ మోడ్ రాసి -G రాసి, అర్థం, గ్రూప్ మోడ్ రాసి -G రాసి, ఆ తర్వాత 1300 లేదా 1200 మీ ఇష్టం, అర్థమైంది, ఏదైనా 1200, ఆ తర్వాత ఏంది KK1, ఇది ప్రైమరీ గ్రూప్ ID. అదే సెకండరీ గ్రూప్ ID కూడా స్మాల్ g తోనే మార్చుకో అంటున్నాడు వాడు. ఎట్లాగా, అది కూడా గ్రూప్ మోడే. గ్రూప్ మోడ్
ఎస్ గ్రూప్ మాడ్. అదేంది ఇది స్మాల్ జీ. ఓకే, తర్వాత ఏంది ఇది 1400 రాసుకుంటాను. రాసుకొని ఏంది ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అని రాస్తా. ఎస్ అంతే. అప్పుడు ఏంది ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అనేది 1400. 1400 కాదు సార్ 1600 నేను పెట్టాలి, చేసుకో, నో ప్రాబ్లం. అంటే స్మాల్ జీ ఉపయోగించు. గతంలో ఏంది క్యాపిటల్ జీ, ఇప్పుడు ఏంది అన్నిటికీ స్మాల్ జీనే. సచ్ వే దట్ మోడిఫైడ్. ఎందుకు అనవసరంగా ఇది డిస్క్ క్యాపిటల్ జీకి ఇట్లా స్మాల్ జీకి ఇట్లా అని వాడు స్మాల్ జీకి ఇట్లా ఇచ్చేసాడు. ఇప్పుడు సో నువ్వేం చేయాలా, గ్రూప్ మోడ్ రాసి స్మాల్ జీ ప్రైమరీ గ్రూప్ ఐడి మారింది, గ్రూప్ మోడ్ స్మాల్ జీ క్యాపిటల్ కూడా మారింది. సో ఇది మనం గమనించి చేసుకోవాలి. ఎస్ ఫ్రెండ్స్, అదే. సో ఇప్పుడు మనం ఇటుకి వెళ్ళేసి చూసారా ఇక్కడ. ఎస్, ఇప్పుడు మనం ఏంటి ఒక ప్రైమరీ సెకండరీ గ్రూప్ ఉంది మనకి. కాబట్టి సెకండరీ గ్రూప్ ఏంది ఏబిసి బ్యాంక్. దాన్ని మనం మార్చాలి ఎట్లా, గ్రూప్ మాడ్. ఓకే, సో -G 1600. ఓకే, ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్. ఎస్ అంతే. ప్రెస్ ఎంటర్ బటన్. డస్ నాట్ ఎగ్జిస్ట్. ప్రాజెక్ట్ గ్రూప్ తయారు లేదు కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం, గ్రూప్ యాడ్. ఓకే, గ్రూప్ యాడ్ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అనే గ్రూప్ లేదు, యాక్చువల్గా తయారు చేయాలి కదా. ఏబిసి బ్యాంక్ ప్లస్ ఎంటర్ బటన్, తయారు చేసాం. ఈ గ్రూప్ ఐడి ఎంతో తెలుసుకోండి. గెట్ ఈఎన్టి గ్రూప్ అనే దాంట్లోకి వెళ్ళండి, ప్లస్ ఎంటర్ బటన్. ఎస్, అప్పుడు గ్రూప్ ఐడి ఎంత, ఓకే ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ గ్రూప్ ఐడి 1401. అంటే 1401 వచ్చింది. ఏబిసి బ్యాంక్ అనేది 1401 వచ్చింది. ఓకే, చూడండి ఏబిసి బ్యాంక్ ఎంత వచ్చింది, 1401. ఇప్పుడు నేను 1600 చేయాలనుకుంటున్నా ఏబిసి బ్యాంక్. అంటే సెకండరీ గ్రూప్ యాక్చువల్గా ఇది. సో సెకండరీ గ్రూప్ ని 1600 చేయాలంటే ఎట్లా చేయాలా, అప్పుడు గ్రూప్ మాడ్. ఓకే, -G. ఓకే 1600. ఓకే, ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి మారిద్ది, ఇందాక లేదు కాబట్టి మారదు అనమాట. ఎస్ ఉంది, ఇప్పుడు ఆల్రెడీ తయారు చేసే గ్రూప్ ని. సెకండరీ గ్రూప్ ఇది. అంటే సెకండరీ గ్రూప్ అయినా క్యాపిటల్ జిఏ స్మాల్ జిఏ, ప్రైమరీకి అయినా స్మాల్ జీ. 1600 ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా మారిపోయింది. ఎస్, సెకండరీ గ్రూప్. అంటే ఇప్పుడు 1600 కనపడాలి ఈ గ్రూప్ ఐడి. ఎట్లా చెక్ చేయాలి మనం, ఎస్ ఇప్పుడు మనం గెట్ ఏంటి గ్రూప్ అని ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా 1600. చూసారా ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ 1600 ఐడి మారింది. అట్లా కాదు నేను 1800 పెట్టాలి మళ్ళీ ఒకసారి నాకు కావాలన్నప్పుడు మళ్ళీ రాసుకో, ఏమని, గ్రూప్ మాడ్ -G 1800 రాసుకో, ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్. ఖచ్చితంగా అంటే డీటెయిల్స్ ఉండాలి, గ్రూప్ ఉండాలి. గ్రూప్ లేకపోతే మాడిఫై ఎలా జరిగింది, అవునా. ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్ ఫ్రెండ్స్, ప్రెస్ ఎంటర్ బటన్. అప్పుడు 1800 మారి. ఎట్లా చేయాలా, గెట్ ఈఎన్టి గ్రూప్ ప్రెస్ ఎంటర్ బటన్. సో చూసారా. ఎస్, such a way that we can okay. Yes friends, okay na. Yes. Okay.